జమీమా అనే మహిళా క్రికెటరు మొన్న జరిగిన క్రికెట్ మ్యాచ్లో తను విరోచితంగా పోరాడి గొప్ప విజయాన్ని సృష్టించిందనే చెప్పుకోవాలి. ఆ యవనస్తురాలు తను గెలిచిన తర్వాత ఎంతో కన్నీటి పర్యంతం అయ్యి తను ఒక గొప్ప ఆ మాటను తెలియజేసిందనమాట. ఆ మాటను బట్టి ఎంతో క్రైస్తవ ప్రజలు ఎంతోమంది సంతోషిస్తూ ఉన్నారు. కానీ ఆ బిడ్డను బట్టి క్రైస్తవులైన వాళ్ళందరూ కూడా చాలా నేర్చుకోవాలని నాకు వచ్చిన ఆలోచన మీకు చెప్తున్నాను. తన యొక్క విజయానికి కారణం జీసస్ అని తను ఎంతో గొప్పగా చెప్పిందనమాట. తను ఈ మ్యాచ్లో గెలవటానికి, ఇటువంటి విజయాన్ని సాధించడానికి తను ఎంతో అవమానాలకు గురైందని, ఎంతో బాధకు గురైందని, ఎంతో ఒత్తిడికి గురైందని తను చెప్తూ తను ఈ మ్యాచ్లో పదే పదే ఒక వాక్యాన్ని, బైబిల్లో ఉన్న వాక్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ గొప్ప విశ్వాసం, గొప్ప ధైర్యంతో ఆ అమ్మాయి ముందుకు వెళ్ళానని చెప్పి తెలియచేయటం జరిగిందనమాట. ఆ వాక్యం ఏదంటే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయుచున్నాడని ఆ మాటని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిందనమాట. అంతకుముందు తను ఎంతో అవమానాలకు గురైనప్పుడు తను చేసుకున్న ప్రార్థన, తన విశ్వాసాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో ఉన్న గొప్ప మాటలు తనకు ఆదరణ ఇచ్చి ప్రోత్సాహాన్ని ఇచ్చే గొప్ప మాటలు ఉన్నాయండి. అదే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవన్నని కనిపెట్టుకొని ఉన్నారు. అయితే పరాక్రమం గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు కనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడను మరోబడని నిత్య అవమానమును పొందుదురు అని గొప్ప లేఖనాలు ఆ బిడ్డని ప్రోత్సహించుతూ తన విజయానికి కూడా కారణమైందనమాట. అదే కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న బిడ్డగా కూడా మనం చూస్తున్నాం. చాలామంది ఏంటి జీసస్ని అంత గొప్పగా పొగుడుతున్నారు కదా, అంటే ఆస్ట్రేలియా వాళ్ళు కూడా క్రైస్తవులే కదా, మరి దేవుడు వాళ్ళని గెలిపించలేదేంటి అని చాలామంది కొంతమంది అంటున్నారనమాట. కానీ ఎవరు దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి మాత్రమే విజయాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడనమాట. అలాగే ఏమని ఉంటుందంటే, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతను జీవమును దాని వలన పొందును అని లేఖనాలు సెలవిస్తున్నాయి అన్నమాట. అలాగే యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో ఒక మాట చెప్పాడను, ఏమనంటే, మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వారిని ఒప్పుకొందును అని గొప్ప మాటను తెలియజేశారు. మనము ఎంతమంది క్రైస్తవులైన వారు మనం ప్రజల మధ్యన దేవుణ్ణి గొప్పగా ప్రకటిస్తున్నాం అనేది ఒక ఇంత ఆలోచన చేస్తే, జమీమా అనే మహిళ అందరికీ కూడా ఒక మాదిరిగా కనపడుతుంది అనమాట. మన భక్తి విధానం మనకేమి నేర్పించింది, మనం ఎంతమంది మధ్యలో ప్రభు నామాన్ని ప్రకటిస్తున్నామో, విశ్వాసంతో మనకు జరిగిన కార్యాలని ప్రకటిస్తున్నామంటే ప్రశ్నార్థకంగానే ఉందన్నమాట. అందుకని కీర్తనలో ఒక మాట ఉంటుంది, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయడి, ఆయన గూర్చి పాడుడి, ఆయన గూర్చి కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటి గూర్చి సంభాషణ చేయుడి అని పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తుంది అనమాట. ఈ లేఖనాలన్నీ పఠించిన బిడ్డగా, యవనస్తురాలుగా తను దేవుని నామాన్ని మరింతగా మహిమపరుస్తూ క్రైస్తవులమైన మనందరికీ కూడా ఎంతో సిగ్గుని తెలియజేసిందనమాట. మనం ఎంతో ఆ బిడ్డను చూసి సిగ్గుపడవలసిన వారమై ఉండగా, చాలామంది బంధువుల మధ్యను, అనేక మంది వ్యక్తుల మధ్యను దేవుని నామాన్ని మహిమపరచడానికి, మేము దేవుని ఎరిగిన బిడ్డలము, మేము జీసస్ని నమ్ముకున్న బిడ్డలము అని తెలియచెప్పటానికి చాలామంది అవమానంగాను సిగ్గుగాను అనిపించుకుంటూ ఉంటుందన్నమాట వాళ్ళకి చాలామంది హృదయాలు. కానీ ఈ యొక్క యవనస్తురాలు
ప్రపంచ యావత్తుగా నుంచొని నిలబడి జీసస్సే నా విజయానికి కారణమని ఆ యవనస్తురాలు తెలియచేసిన విధానాన్ని బట్టి క్రైస్తవులమైన వారమైన మనమందరం కూడా ఆ బిడ్డను చూసి మనము కూడా నేర్చుకోవాల్సిన చాలా ఉంది. కాబట్టి దేవుడు ఆ బిడ్డని ఇంకాను తను వెళ్ళబోయే ఆ యొక్క విజయానికి కూడా దేవుడు సహాయం చేయునుగాక. మీ అందరినీ కూడా దేవుడు దీవించునుగాక.